హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈరోజు అయితే మంచిగా ఉసిరావకాయ రెసిపీ అయితే చేసుకుందాం. అదేనండి ఉసిరి ఊరగాయ అని కూడా అంటారు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతే మనకి ఉసిరికాయ కావాలి, పెద్ద ఉసిరికాయలు, దాంతోపాటు నిమ్మకాయ, ఆవు పిండి, అలాగే కారం, ఉప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే కనుక వేరుశనగ నూనెలోకి మనం ఉసిరికాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి దీనిలో అయితే కనుక ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా అయితే కనుక ఇలా కాయలు పడంగానే మనం ఊరగా మొత్తం అంతా పెడతాం. ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్లో అయితే కనుక కొన్ని ఉసిరికాయలు అలాగే కొన్ని ముక్కలు చేసుకుని అయితే కనుక నీట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాం. ముక్కలు అనేవి మొత్తం అంతా మనకి ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన ముక్కల్ని అలాగే ఉసిరికాయలని అయితే కనుక పక్కన తీసేసుకుని నీట్గా ఫ్యాన్ కింద అయితే చల్లారి పెట్టేసుకోండి. మనకి అదంతా కనుక చల్లారే లోపల అయితే కనుక నిమ్మకాయ రసం అయితే తీసుకుందాం. నిమ్మకాయ నీట్గా కోసేసుకుని అయితే కనుక దానిలో గింజలు లేకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన ఉసిరికాయ ముక్కల్ని అలాగే ఉసిరికాయలని మనం అయితే కనుక ఇందాక ఫ్రై చేసుకున్న నూనె ఉంటే కనుక నూనెలోకి అయితే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు దానిలోకి ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఉప్పు అయితే కనుక ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చూసుకోండి. ఉప్పు మొత్తం అంతా అన్నిటికీ పట్టేలాగైతే కలుపుకున్న తర్వాత కారం, ఆవు పిండి కూడా కలుపుకోవాలి. ఈ కారం, ఆవు పిండి అనేది 130 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. నేను నియర్లీ 20 to 25 అయితే కనుక ఉసిరికాయలు అయితే తీసుకున్నాను, ముక్కలకి అలాగే కాయలకి. దాని సరిపడ కొలత అయితే కనుక ఇది కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. దీన్ని కూడా మొత్తం నీట్గా కలుపుకోండి. ఇలా కారం, ఆవు పిండి కలుపుకున్న తర్వాత అయితే కనుక వేరుశనగ నూనె అయితే దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే కనుక 3 నిమ్మకాయలు అయితే కనుక రసం తీసుకున్నది, పెద్ద నిమ్మకాయలు. ఈ 3 నిమ్మకాయల రసం అంతా దీనికైతే సరిపోతుంది. నిమ్మరసం అంతా కూడా దాంతోపాటు బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసేసుకోండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని అయితే కనుక ఇప్పుడు వేరే దాంట్లో అయితే తీసేసుకోండి. మీకు వీలుగా ఉన్న దాంట్లోకి అయితే మీరు మార్చేసుకోండి. దాన్ని మార్చుకుని అయితే దీనిపైన అయితే కనుక కొంచెం వేరుశనగ నూనె అయితే యాడ్ చేసుకుని ఒక 2 రోజుల పాటు అయితే కనుక ఊరబెట్టుకోండి. చూసారు కదా, ఇంతే ఉసిరి ఊరగాయ లేదా ఉసిరి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. 2 రోజుల తర్వాత ఊరిన తర్వాత టేస్ట్ చేస్తే ముక్కతో పాటు తింటే కనుక ఓహో అదరహో అంటారు. వీడియో అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.